ఇవాళ 10 సంవత్సరాలు మోదీ గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ప్రజలు కూడా బీదరికంలో ఉండకూడదు, అందరూ కూడా పావర్టీ లైన్ దాటి ముందుకు వెళ్ళాలని చెప్పి 18 గంటలు పనిచేస్తున్న మన ప్రధానమంత్రి మోదీ గారు మీ అందరికీ తెలుసు. వారు చేసిన పనులన్నిటిని కూడా చెప్పనించిక సీనా తీసుకొని ధైర్యంగా ఏదైతున్నదో భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి ఒక వెహికల్ని పంపించి వికసిత్ భారత్ అనే పేరుతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ పనులు చేస్తున్నారు అనే దానిని ప్రజలకు వివరించే విధంగా చేస్తున్న సంగతులు మీ అందరికీ తెలుసు. దాదాపు మోదీ గారు ప్రతిరోజు 18 గంటల్లో పనిచేస్తున్న వారు ఏ విధంగా ప్రజలకు అవసరం పడాలి, ఏ విధంగా ప్రజల లోపలికి ఈ భారతదేశం ఒక ధనాన్ని తీసుకుపోవాలి, ఏ విధంగా మనకు వచ్చిన ట్యాక్స్ మనీ ఎవరైతే పబ్లిక్ కడుతున్నారో దాన్ని మళ్ళీ రిటర్న్గా వాళ్లకు అందజేయాలనే విధంగా మన అందరం కూడా వాళ్ళకి అందే విధంగా చూస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ ఇక్కడ మనం చూస్తే కేసీఆర్ గారు ఏ ఒక్క అంశాన్ని కానీ, విద్యని కానీ, వైద్యాన్ని కానీ, అన్నిటినీ కూడా ఆవాస్ యోజన కానీ, మహిళలకు వచ్చే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల డబ్బులు కానీ అన్నిటిని కూడా ఆయన అంతా దారి మళ్ళించి కాళేశ్వరానికి మాత్రం పెట్టి అక్కడి నుంచి కమిషన్ తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పి మీ అందరికీ నేను ఘంటాపదంగా చెప్తున్నాను. మొన్ననే మీరు అందరు చూసిర్రు, ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనకు వెక్స్ అయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ ఒక్కటి కూడా అంటే అమలు కాని గ్యారంటీలు అన్నిటిని కూడా వాళ్ళందరూ కూడా ప్రజలకు పెట్టి మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. 20 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు చేయలేంది ఇప్పుడు మళ్ళీ నేను చేస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారా అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పొద్దున ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాయని చెప్పి నేను అడుగుతున్నా. 7 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ను కూడా అధిగమించారు. వాళ్ళు అప్పులు తెచ్చుకునే గ్యారంటీలను కూడా వాళ్ళు అధిగమించేసారు. ఏ ఒక్క దగ్గర కూడా కూడా ఇంకా వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా నిధులు వచ్చే విధంగా కూడా లేకుండా వాళ్ళకి అందరికీ అన్ని రకాల డబ్బులు ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీయే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎంపీలను అన్నిటిని కూడా మ్యాక్సిమంగా 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రానికి ఏదన్నా ఆదాయం ఉంటుంది. రాష్ట్రానికి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, రాష్ట్రానికి ఏదే విధంగా అయితే మేము ఇవన్నిటిని కూడా తెలియజేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరిని నేను తెలియజేస్తున్నా. 500 సంవత్సరాలు నుంచి డిస్ప్యూట్లో ఉన్న రామజన్మభూమిని ఇవాళ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ ఏదైతుందో ఆనాడు అయోధ్యలో రాముని జన్మించిన ఆ స్థలాన్ని మీద పడ్డ లిటిగేషన్స్ కానీ అవన్నిటిని కూడా తొలగించి సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్స్ తోటి ఏదైతున్నదో ఇవాళ గొప్ప రామమందిరం అనే దాన్ని మనం కట్టుకోబోతున్నాం అయోధ్యలో. ఏ విధంగా అయితే మనకందరికీ రాముని మీద భక్తి ఉందో, రాముని మీద శ్రద్ధ ఉందో,
ఆ విధంగా అందరూ కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కానీ అవన్నిటిని కూడా సేవించి మన ఇంటి రోజు 22వ తారీఖు నాడు ఒక పెద్ద పండుగ, గొప్ప పండుగ, రాముణ్ణి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో 12 గంటల 20 నిమిషాలకు 12 గంటల 20 నిమిషాలు అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ జరిగే ఈ మహా ఉత్సవాన్ని అందరూ కూడా పార్టిసిపేట్కి అయ్యి అందరూ కూడా మనకు రామరాజ్యం రావాలని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను పాలమూరు జిల్లాలో ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు ఎంపీగా ఇక్కడ గెలవడం జరిగింది. ఈసారి కూడా నేను పోటీలో ఉండాలని చెప్పి నా అధిష్టానాన్ని నేను కోరడం జరిగింది. నేను చేస్తున్న మంచి పనిని గుర్తించి నేను చేస్తున్న పార్టీ క్రమశిక్షణ పనులను చూసుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతుందో ఆయన నా పేరును రేపు ఢిల్లీకి పంపిస్తే ఆ ఢిల్లీ అధిష్టానం ఏదైతుందో పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళు ఏదైతున్నదో వాళ్ళు శాంక్షన్ చేస్తే తప్పకుండా నేను అభ్యర్థిగా ఉంటాను.